హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. పొద్దున పూట నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూశారు కదా. ఇంక ఇప్పుడైతే సాయంత్రం పూట నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో. ఇంకా ఈ అన్నీ ఒకే వీడియోలో మనం చూపించలేం కదా. అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిద్ది, మళ్ళీ మీకు కూడా బోర్గా అనిపించింది కదా. అందుకోసం ఒక్కో వీడియోలో కొన్ని కొన్ని పనులు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం 5:30 అవుతుందండి. ఇంకా వీటితో పాటు మంచినీళ్ళు మాకు రోజు సాయంత్రం పూట వస్తాయి అన్నమాట. అంటే మున్సిపాలిటీ వాటరు అవి పట్టడము, మనకి టిఫిన్కి పప్పులై నానబెడతాం కదా, అవి మిక్సీలో వేసుకోవటము, కడగటము, గిన్నెలు కడగటము, వంట చేయటము. ఇంకా అవి కూడా నేనేం వీడియో తీయలేదండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిద్దని. ఇంకా కొన్ని అయితే తీశాను. ఇంక ఇక్కడ గేదెల దగ్గర బాగు చేయటం, కుడుతులు పెట్టడం, మేతలు వేయటం అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నేను బ్లౌజులు కుట్టానండి. అవి అయితే పూర్తి అవ్వలేదు, కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. ఇంక ఇక్కడ బాగు చేయటం అయిపోయిన తర్వాత ఇంకా అవి కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా వాటితో పాటు మనకి ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా. ఇంకా బట్టలు అవి ఉంటాయి కుట్టాల్సినవి. ఇంక ఈరోజు ఈ పనులతో పాటు అవి కూడా సమయం కుదుర్చుకొని కుట్టుకుంటూ ఉండాలండి. ఇంకా నావి కూడా అలాగే ఉండిపోయాయి. నా శారీస్ కూడా చాలా ఉండిపోయినాయండి కుట్టాల్సినవి, బ్లౌజులు. అవి కూడా ఒక వీడియో తీసానులేండి, అప్లోడ్ చేస్తాను. బయట వాళ్ళకి కుడతాం కానీ మనం అనేటప్పుడు బద్ధకం వచ్చేసింది అనమాట. ఇంకా గేదెల దగ్గర బాగు చేయటం అయిపోయిన తర్వాత బ్లౌజ్ కంప్లీట్ చేయాలన్నాను కదా, ఇంక ఇక్కడైతే కంప్లీట్ చేస్తున్నానండి. ఇంక ప్రతి ఒక్కళ్ళకి ఇంతే ఉంటాయిలండి పనులు. నేను ఒక్కదాన్నే గొప్ప అని కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి చేసే కొంది పనులు ఉంటానే ఉంటాయి. అయినా కూడా ఇంట్లోనే ఉంటున్నారు, ఏం పనులు చేస్తున్నారు ఏంటి అని తేలిగ్గా మాట్లాడేసేస్తారు. కానీ అనేవాళ్ళు చేస్తే తెలిసిద్దండి ఎన్ని పనులు ఉంటాయో. నేను ఒక్కదాన్నే గొప్పని కాదులేండి, అందరికీ ఇంతే ఉంటాయి పనులు. కాకపోతే ఏంటంటే నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపించడం కోసమే ఈ వీడియో అనమాట. అంతేగాని నేనే గొప్పని కాదు. ఇంకా బ్లౌజులు అవి కుడుతుండగానే మా అమ్మ వచ్చేసి కళ్ళు బాగా మంటలుగా ఉన్నాయి, వేడి చేసింది, సగ్గుబియ్యం కాయ అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను సగ్గుబియ్యం కాస్తున్నానండి. మనం రోజు చేసే పనులు కాకుండా మధ్య మధ్యలో ఇట్లా ఎక్స్ట్రా పనులు కూడా ఉంటానే ఉంటాయి. కానీ మన వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకుండా అన్నీ చేసి పెట్టాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బ్లౌజు తొందరగా కంప్లీట్ చేసేసి ఇంక ఇక్కడైతే సగ్గుబియ్యం కాస్తున్నానండి. చూడండి, ఇంక ఈ బెల్లం కరిగిపోతే మనకి సగ్గుబియ్యం రెడీ అయినట్టే. కొంచెం లాస్ట్లో సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి టేస్ట్ వచ్చింది అనమాట. ఇదొక చిన్న చిట్కా. చూడండి, నేను కాసి పక్కన పెట్టి మామూకి, పిల్లలకి, అత్తయ్యకి అందరికీ పోసిచ్చి నేను ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత తాగుదాంలే అని చెప్పేసి పక్కన పెట్టానండి. ఈలోపే చూడండి గట్టిగా అయిపోయింది. కానీ స్వీట్ కానీ అన్ని పాలు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా వచ్చినాయి అనమాట, సుమారుని వేసినా కూడా. ఇంక ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను చేసే వీడియోలు ఎలా ఉన్నాయి, ఎలాంటి వీడియోలు మీకు కావాలి అనేది కామెంట్ చేయండి. ఓకేనా అండి? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.